వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. టీటీడీ అదనపు ఈవో సివిఎస్ఓ తిరుపతి జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అది మీరే ఎంకరేజ్ చేయాలి అని చెప్పి, అంతేగాని మీరు పోటీ పడిపోయి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైతే మనం అనుకుంటున్నామో మాడ వీధుల దాటి అఖిలాండం దాటే వరకు ఎవరు మీడియా మాట్లాడనీకండి అని చెప్పి ఏదైనా మాట్లాడిన అక్కడ తీసుకెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో దానివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిని కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీ అందరూ కోఆపరేట్ చేయాలి. గౌరవనీయులు అడిషనల్ డిఓ గారికి, సివిఎండ్ఎస్ఓ గారికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. రేపు రాబోయే బ్రహ్మోత్సవాలకి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జరిగిన బ్రహ్మోత్సవాల్లోని అక్కడ కొన్ని ఇబ్బందుల్ని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఇంకా మంచి బ్రహ్మోత్సవాలు చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని టీటీడీ మరియు విజిలెన్స్ వారి విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా దాదాపు 3000 పోలీస్ ఫోర్స్ వరకు తిరుమల, మరో 1000 ఫోర్స్ వరకు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ని, తర్వాత కింద పార్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసాము. అదేవిధంగా రిమైనింగ్ డేస్లో బ్రహ్మోత్సవాలు కాకుండా గరుడోత్సవం రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నా కానీ ఆర్టీసీ మరియు ఇతర విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ 5 ప్రాంతాల్లో తిరుపతిలో పార్కింగ్, దేవులోకు మరి ఇతర ప్రాంతాల్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో వచ్చే విధంగా అన్ని భక్తులకి తగిన సమాచారాన్ని, డైరెక్షన్స్ కానీ అన్నీ ఇస్తూ అక్కడ బస్సెస్ని, ఫ్రీ బస్సెస్ని, లైటింగ్ ఫెసిలిటీని, వాటరు, టాయిలెట్స్ కల్పిస్తూ అక్కడి నుండి సురక్షితంగా భక్తులని పైకి తీసుకొచ్చి గరుడోత్సవాన్ని అటెండ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా దాదాపు లక్షలలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చేసే ఫెసిలిటీస్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి టెక్నాలజీని ఇంకా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 4000 కెమెరాస్ వరకు తిరుమలలో, కింద తిరుపతిలో కూడా కెమెరాస్ అన్నీ కూడా ఈ మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో అన్ని విభాగాల నుంచి కూడా అధికారులు ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఆ విభాగానికి సంబంధించిన అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ పరంగా, విఐపి సెక్యూరిటీ పరంగా అన్ని యాక్సెస్ కంట్రోల్ కానీ, బీడీ చెకింగ్స్ కానీ, గ్రేహౌండ్స్, తర్వాత ఆక్టోపస్ టీమ్స్తో కంటిన్యూగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఒక శాంతియుత వాతావరణంలో, ఒక మంచి సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తించడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బ్రహ్మోత్సవాలకు సంబంధించి బందోబస్తు అనేటటువంటిది ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలన్నింటికి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ భక్తుల భద్రతకి పెద్దపీట వేస్తూ ప్రామాణికంగా ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద చర్చించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి
పర్సనల్స్కి అందరికీ కూడా అదనంగా కలుపుతూ విజిలెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని సుమారు 2000 వరకు విజిలెన్స్ సిబ్బంది మరియు అనుబంధ ఆక్టోపస్ లాంటి ఫోర్సెస్, అలాగే ఎస్పీఎఫ్కి సంబంధించి స్కానింగ్ ఫోర్సెస్, వీళ్ళందరినీ కూడా ఒక 2000 మంది వరకు ఉండేటటువంటి ఫోర్సును కూడా మనం మాడా వీధులు కానీ అటు గ్యాలరీస్కి సంబంధించి కానీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎన్యూమరేషన్ వర్క్స్ కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వర్కౌట్ చేస్తూ భక్తులకి వచ్చేటటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఆర్టీసీ అదర్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్కింగ్ ప్లేసెస్, పైన ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని, కింద ఉన్న పార్కింగ్ ప్లేసెస్ని కూడా గైడ్ చేసే విధంగా సైన్ బోర్డ్స్ అన్నింటినీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టించే విధంగా చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా అందరికీ కూడా బందోబస్తుకు వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఏం చేయాలి అనేటటువంటిది జనరల్ బ్రీఫింగ్, స్పాట్ బ్రీఫింగ్ లాంటివి ఇస్తూ వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ లాస్ట్ టైం జరిగినటువంటి బందోబస్తులు, వాటిలో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఏవేవైతే పాయింట్స్ ఎస్పీ గారు ఇదివరలో చెప్పు ఉన్నారో వాటి దగ్గర కంజెషన్స్ అనేటటువంటివి ఉండకుండా డీకంజెస్ట్ చేసే విధంగా కొంచెం క్యూ లైన్స్ని వాటిలో కూడా మార్పులు చేర్పులు చేస్తూ, సో స్టెప్స్ అనేటటువంటివి ఎక్కడైతే దిగే దగ్గర ఉన్నాయో వాటిని తగ్గిస్తూ, సో వేరే ఆల్టర్నేటివ్ మీన్స్ ద్వారా కూడా పిల్గ్రిమ్స్ని లోపలికి తీసుకునే విధంగా ఫీడర్ లైన్స్ ద్వారా దర్శనం చేయించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ భక్తుల యొక్క దర్శనాలన్నింటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమంలో వాళ్ళ యొక్క భద్రతకి సంబంధించిన అన్ని విషయాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సెక్యూరిటీ ఏజెన్సీస్, అదర్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కూడా డిస్కస్ చేసుకొని అందరినీ కూడా సమాయత్తం చేసి అదనంగా కూడా ఫోర్సెస్ని అన్నింటినీ కూడా డిప్లాయ్ చేస్తూ డిప్లాయ్మెంట్ అనేటటువంటి దాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో దాని ద్వారా కూడా సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తూ పబ్లిక్కి కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇచ్చే విధంగా, మీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రియల్ టైం షేర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ట్రోల్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగేటటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీరు క్లారిఫికేషన్ సంబంధిత అధికారుల నుంచి తీసుకునే విధంగా, విజిలెన్స్ దీనికి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఇప్పుడు నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నా దగ్గర అయినా క్లారిఫికేషన్ తీసుకునే విధంగా, అదే జిల్లా ఎస్పీ గారు వారి ద్వారా క్లారిఫికేషన్ తీసుకునే విధంగా చూసిన తర్వాత పోస్ట్ చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అది మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ వేదిక ముఖంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ట్రాఫిక్కి సంబంధించి కాంప్రహెన్సివ్ ప్లాన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో కానీ, ఇక్కడ విజిలెన్స్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో 2 చోట్ల కూడా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్లాన్స్ విత్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ అన్నీ, అలాగే అలిపిరి దగ్గర నుంచి చెకింగ్ ప్రాసెస్ని అన్నింటినీ కూడా ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తూ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, ఇక్కడ ఉండేటటువంటి హాకర్స్ కానీ అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి సంబంధించినటువంటి డౌట్, సస్పీషియస్గా ఉన్న వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి ఫర్దర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వాటిని వెరిఫై చేయాలనేటటువంటి దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మెరుగుపరుస్తూ అద్భుతంగా మనం నెరవేర్చుకుంటున్నాం, దాన్ని నిర్వహిస్తున్నాం. సో మీ అందరి సహాయ సహకారాలని రిక్వెస్ట్ చేస్తూ ఈసారి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా ఒక బెంచ్ మార్క్గా మనం సృష్టించే విధంగా టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇంటిగ్రేటెడ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో కెమెరాస్ అన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వీడియో అనలిటిక్స్ని కూడా ఇప్పుడు దానికి జోడిస్తున్నాము. అలాగే చైల్డ్ ట్యాగింగ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో దానికి సంబంధించి ఈ సంవత్సరం ఎఫ్ఆర్ఎస్ని కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తూ ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయడానికి, మిస్సింగ్ పర్సన్స్ని ఈజీగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఏఎన్పిఆర్ కెమెరాస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆన్ రియల్ టైమ్ మానిటరింగ్లో వెహికల్స్ ఎన్ని ఉన్నాయనేటటువంటిది కూడా వెరిఫై చేయడం ద్వారా
వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా మ్యాక్సిమం పార్కింగ్ ఫెసిలిటీస్ని అవైల్ చేసే విధంగా మరియు సెక్యూరిటీ వాటిని పాటించే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకోండి. ఇప్పుడు గత అడిషనల్ ఈఓ గారి మీటింగ్ అయితే ఇప్పుడు మీటింగ్లో కూడా పిలవడం జరిగింది ఆర్టీసీ వారిని. ట్రిప్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, ముఖ్యంగా ఫిట్నెస్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది డ్రైవర్ కెపాసిటీ ఇంపార్టెంట్. డ్రైవర్కి యొక్క ఆరోగ్యము, తర్వాత వారికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం కానీ, లేదా కేవలం ట్రిప్ కోసం ర్యాష్గా వెహికల్ తోవడం, ఆ వెహికల్ కెపాసిటీ కూడా టైం టు టైం చెక్ చేసి వెహికల్ కెపాసిటీ ఉంటేనే పైకి పంపమని చెప్పడం జరిగింది. సో దీంట్లో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నో ఇన్సిడెంట్. ఆర్టీసీ బస్సెస్ చాలా బస్సెస్ లాస్ట్ టైం మనం ఫ్లై చేసాం, ఎక్కడ నాట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్. సో అదే విధానం కొనసాగిస్తాను సార్. అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. వాటికి సరిపోయేంత యాక్సెస్ కంట్రోల్, బీడీ చెకింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సరిపోయేంత తీసుకుని ఎక్కడ ఇప్పుడున్న ఏ ఓపెనింగ్ గేట్ని కూడా క్లోజ్ చేయడం జరగదు. వాళ్ళు భక్తులు వచ్చిన తర్వాత మాత్రమే క్లోజ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా కంట్రోల్ మెథడ్స్లో అవసరమైనప్పుడు తెరవడం కూడా జరుగుతుంది. ఇవి మీరు అన్నది కరెక్ట్. ఇక్కడ ఇంటి ఎంటర్ అవుతారు పబ్లిక్ కాబట్టి, భక్తులు కాబట్టి, అక్కడికి వస్తే లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటారు. అప్పటికే గ్యాలరీస్ నిండిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి రావాలి అనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రిగేషన్ జరిగింది లాస్ట్ టైం. సో ఇప్పుడు అక్కడికి భక్తులు రాకుండానే వచ్చే ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులని ఇప్పుడు ఏదైతే కొత్త క్యూ లైన్ సిస్టమ్ పెట్టామో ఆ క్యూ లైన్స్ అక్కడికి దించి అక్కడి నుండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యూ లైన్స్లో తీసుకోవడం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటికి సరిపోయే భోజనము, వాటరు, టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉండే విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా చాలా సురక్షితంగా హ్యాపీగా భక్తులు మళ్ళీ ఈ రీఫిల్లింగ్ మాడా స్ట్రీట్స్లోకి రావడం ఇదంతా కూడా జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ కొన్ని చాలా సదుపాయవంతంగా ఉంటుందని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల రోజు కానీ లేదా గరుడోత్సవం రోజు కానీ సాధ్యమైనంత వరకు ఆర్టీసీ బస్ ద్వారా వచ్చి సురక్షితంగా దేవుడి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ వారు, తర్వాత విజిలెన్స్ వారు, టీటీడీ వారు ఉన్న అక్కడ ఇచ్చిన సూచనలు ఫాలో అయ్యి వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మాడా స్ట్రీట్స్లో చాలామంది వివిధ రకాల లగేజీలతో వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు ఈ స్లిప్పర్స్ తీసుకురావడం, చెప్పులు, బ్యాగులు తీసుకురావడం, సాధ్యమైనంత వరకు వారి యొక్క ఎక్కడో దగ్గర ముందే డిపాజిట్ చేసుకొని ఇవన్నీ వస్తే బాగుంటుంది. తర్వాత క్యూ లైన్లోకి వచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసి అవి పక్కకి పెట్టడం వల్ల వాటికి తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నించడము. సో దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా ఈ మీడియా ద్వారా భక్తులు సాధ్యమైనంత వరకు కూడా వీటిని ముందే రీఅరేంజ్ చేసుకొని మాడా స్ట్రీట్స్లోకి వస్తే సెక్యూరిటీ పరంగా కానీ వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో దేవుడి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు కూడా అందుకే ఈ యాంటీ సబ్టైజ్ చెక్ అనేది ఎక్కువగా చేయడానికి ఎక్కువగా ఉన్న గేట్స్ అన్ని దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మళ్ళీ కూడా లోకల్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టారు, అవి వాటి ద్వారా కూడా ఇది మీ ద్వారానే ఇప్పుడు అది చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల దేవుడి యొక్క విగ్రహాలు ఇవి ఆభరణాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి మీరే ఎక్కువగా చెప్పాలి పబ్లిక్ తీసుకు. టుమారో విల్ రిలీజ్ ఈవెన్ వీడియో పెడుతున్నాం ఈసారి. ఈవెన్ ఎక్కడెక్కడ పార్కింగ్స్ ఉన్నాయనేది ఒక చిన్న 59 సెకండ్స్, అంటే లెస్ దెన్ 1 minute. వెహికల్ చెకింగ్ అంటే కంపల్సరీ ఒక కాంప్లెట్ ఇస్తాం. మీరు పార్కింగ్ ఇక్కడ ఉంది, ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కూడా ఇస్తాం. లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు. ఈసారి నెక్స్ట్ వీడియో వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇప్పుడు వీడియో యూట్యూబ్లో అన్నింటిలో మీ అందరికీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తిరుమలలో ఎక్కడెక్కడ పార్కింగ్ ఉంది, తిరుపతిలో ఎక్కడెక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నింటినీ కూడా మొత్తం ఒక వీడియో రూపంలో 59 లెస్ దెన్ 1 minute ఉండే విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జనరలీ బాగుంది అన్న ఒక జనరల్ పర్సెప్షన్.
అది ఎన్ఫోర్స్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ ఇప్పుడు అందుకే డిపెండింగ్ ఆన్ ది క్రౌడ్. దాదాపు 4,000 కెమెరాల వరకు పైన ఉన్నాయి. గ్యాలరీలో రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ పార్కింగ్ కానీ భక్తులను కానీ తీసుకోవడానికి టైం టు టైం కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేసి కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తుల సంఖ్యను బట్టే రెస్ట్రిక్షన్స్ కంటే కూడా భక్తులకు ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎవరిని ఎక్కడ మ్యాన్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ గేట్స్, ఎక్కడ ఎగ్జిట్ గేట్స్, క్రౌడ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి, అదే మీరు ఇందాక అడిగారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే వెళ్ళి డైవర్ట్ చేసుకోవాలి, తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎక్కడ ఖాళీ ప్లేసెస్లో ఎక్కడ మనం స్క్రీన్స్ పెట్టవచ్చు. బేసికల్గా మీటింగ్ క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంటు, లేకపోతే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి, డైనమిక్గా ఎలా ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వెళ్ళాలి, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎలా రియాక్ట్ కావాలి. ఇది బేసికల్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు. దాంట్లో టీటీడీ వాళ్ళు కూడా మనకి కొన్ని ప్లేసెస్లో టీటీడీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో వాళ్ళు ఎలా క్లోజ్గా ఒక టీమ్గా వర్క్ చేయాలి. టీమ్గా వర్క్ చేసేటప్పుడు ముగ్గురు కూడా కలిసి ఉండేటప్పుడు అది ఎలా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని మనం ముందరనే ఇంటిమేషన్ ఇచ్చిన వెహికల్స్ని ఎలా అలో చేయాలి, ఎలా ఎగ్జిట్ చేయాలి. ఇది బేసికల్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీటింగ్ జరిగింది అనమాట. బాగా జరిగింది, అందరికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి రిమైనింగ్ మొత్తం ఓవరాల్గా టీటీడీ లేకపోతే మన ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేయటం కానీ దాన్ని మళ్ళీ అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలా చేసేది ఇప్పటికే చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. రేపెనియో మనకి ఇంకొక మీటింగ్ ఉంది విచ్ విల్ బి హెడెడ్ బై యుఓ గారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ హ్యావ్ ఏ సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్. దాంట్లో అన్ని టచ్ అప్ ఆన్ ఆల్ డిపార్ట్మెంట్స్, సర్వీసెస్, బాటిల్ నెక్స్ కానీ ఎలా రిజల్యూట్ చేయాలి, అలా టెక్నాలజీని ఎలా వాడబోతున్నాం, ఎలా అడ్వాంటేజ్ ఉంటుంది రేపు చెప్తారు. సో థ్యాంక్ యూ.